కర్నూలు ప్రార్థనా మందిరానికి సంబంధించి స్టాంటన్ స్మారక తెలుగు బాప్టిస్టు సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఎలక్షన్ కమిషన్ సభ్యులు తెలియజేశారు. కర్నూలులోని శ్రీనివాస్ నగర్ వద్దనున్న స్టాంటన్ స్మారక తెలుగు బాప్టిస్టు సంఘం చర్చిలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. చర్చకు సంబంధించిన ఎన్నికలు నిర్వహించడం కోసం ముందుగానే అందరికీ తెలియపరిచామని వారు తెలియజేశారు. 10 మంది కార్యవర్గ సభ్యులకు సంబంధించి మొదటి విడతలో 5 మంది నామినేషన్ వేయగా అందులో ఒకరు ఉపసంహరించుకోవడంతో 4గురిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నామని, రెండో విడతలో 5 మంది నామినేషన్ వేయడంతో పోటీ లేనందున ఏకగ్రీవంగా అందరినీ ఎన్నుకున్నట్లు ఎన్నికల కమిషన్ చైర్మన్ ఎన్ చంద్రశేఖర్ తెలియజేశారు. ఏర్పాటు చేయడానికి కానీ ఎలక్షన్స్ ద్వారా ఏర్పాటు చేయాలని చెప్పి ఎన్నిక చేయాలని చెప్పి జనరల్ బాడీ తీర్మానించి ఒక కమిటీని ఎలక్షన్ కమిటీని వేసి షెడ్యూల్ను ఏర్పాటు చేయడం జరిగినది. ఆ కమిటీలో ఉన్నటువంటి వారు ఎవరంటే ఎన్ చంద్రశేఖర్ చైర్మన్, యు కృపాదానం సెక్రటరీ, ఎస్ ప్రభాకర్ రావు మెంబర్, ఊలా బెంజమిన్ గారు మెంబర్, ప్రశాంత్ కుమార్ గారు మెంబర్గా ఉండి జరిపించడకు నిర్ణయించడం జరిగినది. వాటికి షెడ్యూల్ను కూడా కమిటీ వారే తయారు చేసినారు. 14వ తారీఖున నామినేషన్, 15వ తారీఖున విత్డ్రాయల్, 16వ తారీఖున స్క్రూటినీ, 18వ తారీఖున ఆ విధంగా జరిగింది. తర్వాత మొట్టమొదటి 14వ తారీఖున వచ్చినటువంటి నామినేషన్లు 5 పోస్టులకు 5 మంది నామినేషన్ చేసినారు. చేసిన తర్వాత 15వ తారీఖున ఒకరు స్టాండింగ్ కమిటీ నామినేషన్ను విత్డ్రా చేసుకున్నారు. వారు ఎవరంటే శ్రీమతి శోభా మోనికా గారు విత్డ్రా చేసుకున్నారు. ఆ దినము 14వ తారీఖు నుంచి 16వ తారీఖు నో నామినేషన్స్ వర్ రిసీవ్డ్. అప్పుడు ఏమైందంటే ఆ 4గురిని డిక్లేర్ చేయడము జరిగినది. ఎవరెవరంటే వాళ్ళు ఒకరు రవిచంద్రకాంత్ సెక్రటరీ, ఎన్ డేవిడ్ పాల్ ట్రెజరర్, జోసెఫ్ మనోహర్ ప్రాపర్టీ కమిటీ చైర్మన్, సిహెచ్ సరోజమ్మ ఫర్ ది పోస్ట్ ఆఫ్ సీనియర్ డీకన్. ఈ విధంగా డీకనస్గా ఏర్పాటు చేయడం జరిగినది. ఆ సెకండ్ స్పెల్లో కూడా 5 మంది కంటెస్ట్ చేస్తే 5 మందికి అపోజిషన్ లేదు. సో 5 మంది కూడా ఇనానిమస్గా ఎన్నుకోవడం జరిగింది. వాళ్ళలో జనరల్ బాడీ చైర్మన్ శ్రీ గ్లోరీ ప్రకాష్ జనరల్ బాడీ చైర్మన్గా, స్టాండింగ్ కమిటీ సెక్రటరీగా ఊలా జాన్ జోయల్, సీనియర్ డీకన్గా బోరెల్లి రాజశేఖర్, సండే స్కూల్ సూపరింటెండెంట్గా ఏ బేబీ రాణి, యూత్ డైరెక్టర్గా పి వసుంధరాదేవి. ఈ 5 మందిని సెకండ్ స్పెల్లో ఎన్నుకోవడం జరిగింది. టోటల్గా ఈ టోటల్ కమిటీ వచ్చి 10 మెంబర్స్లో మళ్ళీ మీకు చదివి వినిపిస్తాను. జనరల్ బాడీ చైర్మన్ ఎం లాజరస్ గ్లోరీ ప్రకాష్, సెక్రటరీ శ్రీ ఎస్ రవిచంద్రకాంత్, ట్రెజరర్ ఎన్ డేవిడ్ పాల్, స్టాండింగ్ కమిటీ సెక్రటరీ ఊలా జాన్ జోయల్, సీనియర్ డీకన్ శ్రీ బోరెల్లి రాజశేఖర్, సీనియర్ డీకనస్ శ్రీమతి సిఎస్ సరోజమ్మ.